అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు ధన్యవాదాలు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎవరెవరైతే అసభ్యకర పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొంతమంది మాత్రం అలర్ట్ అయ్యి భయపడ్డారు. భయపడిన వాళ్ళలో శ్రీరెడ్డి కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇలా కొంతమంది పోసాని కృష్ణమూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ భయపడి క్షమాపణలు చెప్పడం ఇలా జరిగింది. ఎలా జరిగినప్పటికీ వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళు అనుకున్నారు, అందువల్ల క్షమాపణలు చెప్పారు. అలాగే రీసెంట్గా 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే, మన పిచ్చుకుక్క ఆర్జీవి గారు ఉన్నారు కదా, రామ్ గోపాల్ వర్మ, వీడు ఒక ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం. వీడు 1 year క్రితం ఎప్పుడో అదే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పోస్టులు విపరీతంగా పెట్టేవాడు. అసభ్యకర పోస్టులు పెట్టడము, ఏం పేకలేరని చెప్పడము, అలాగే దానికి ఇంకా మన కౌంటర్గానే వాళ్ళు ఏం చేసేవారంటే సినిమాలు తీయడము, ఎవరో డబ్బులు ఇస్తే, రాజకీయాల పరంగా డబ్బులు ఇస్తే సినిమాలు తీయడము, ఇలా పిచ్చి పిచ్చిగా ఏవో ఒకటి చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉండేట్టే ఈరోజు అక్కడ శ్రీకాకుళంలోన, ఇక్కడ ఇంకో చోట 4 ప్రాంతాల్లో వాడి మీద, మా నాయకుడి మీద వీడు అసభ్యంగా మాట్లాడాడు, వీడిని అరెస్ట్ చేయండి, మాకు కార్యకర్తలుగా మాకు ఇబ్బంది ఉంది అంటూ కొంతమంది మాత్రం కేసులు పెట్టారు. 4 ఏరియాల నుంచి కేసులు పెడితే పోలీసుల వైఫల్యం అనేది చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే 4-5 రోజులుగా డ్రామాలు ఆడుతున్నారు. ఒక టీం చెన్నై వెళ్ళింది, ఒక టీం బెంగళూరు వెళ్ళింది, ఒక టీం ముంబై వెళ్ళింది, ఒక టీం హైదరాబాద్ వెళ్ళింది అంటూ డిఫరెంట్గా చెప్పుకుంటూ వస్తున్నారు. 5 రోజుల నుంచి కథలే తప్ప వీళ్ళు చేసేది మాత్రం ఏమీ లేదు, వాడిని అరెస్ట్ చేయలేదు. నిజంగా ఒక వ్యక్తిని పట్టుకోవడం ఇంత కష్టమా అంటే కష్టం కాదు. పోలీసులు తలుచుకుంటే వాడి ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ని బట్టి ఎక్కడున్నారో ట్రేస్ చేయొచ్చు, ఇంకోలా చేయొచ్చు, అరగంటలో పట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఇతన్ని అంత సీరియస్గా వీళ్ళు తీసుకోలేదు పట్టుకోవడం విషయంలో అంటే, అది నాయకులు కొంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం కావచ్చు. నాయకులు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో వీళ్ళు లైట్గా తీసుకున్నారేమో పోలీస్ వ్యవస్థ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే గంటలో వాడు నా ముందు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ ఇస్తే అరగంటలో ముందు ఉంచుతారు తీసుకెళ్ళి. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం అన్నమాట. వాళ్ళకి ఏం చేస్తాడన్న భయం. ఈరోజు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు? వాడు మాత్రం అసభ్య పోస్టులు పెట్టినప్పుడు మనం అరెస్ట్ చేయకూడదా? వాడిని దండించకూడదా? వాడు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని ముందు తీసుకొచ్చి లోపల వేయాలి. ఎందుకంటే వాడు అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు, దానివల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి తనేమొచ్చి నేను ఎప్పుడో పోస్టులు పెట్టాను, కొంతమంది అసలు వాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకు అన్నట్టు చెప్తున్నాడు. అరే పిచ్చనా కొడక, అసలు వాళ్ళకి లేని బాధ నీకెందున్నప్పుడు నీకెందుకురా? ఏ నాయకుడు ఎలా పోతే, పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో ఏం మాట్లాడితే నీకెందుకు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే మీకెందుకు, ఇవన్నీ వాళ్ళ మీద ఎందుకు అసభ్యంగా పెట్టావరా పిచ్చనా కొడక? అలాంటప్పుడు ముందు నీకు జ్ఞానం లేదా? అరే మనం పెట్టకూడదు, మనకెందుకు, వాళ్ళు ఏవో మీటింగుల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, నాకు సంబంధం లేదు, నేను ఈ విషయాలతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నా సినిమా లేదు, నేను తీసుకుంటూ పోతాను, నా డబ్బులు ఏవో నేను సంపాదించుకుంటాను అనకుండా పిచ్చనా కొడుకులాగా ఇప్పుడు వచ్చి ఎవడో మనోభావాలు దెబ్బతిన్నాయి, వాడెవడో పోస్టులు పెడతాడు, అసలు 1 year తర్వాత కేసులు పెట్టవచ్చా అని చెప్పి ఈరోజు వీడియోలు చేశాడు. ఆ వీడియో ఇక్కడ లింక్ పెడతాను. ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఇలాంటి పిచ్చనా కొడుకులు ఇంకా ఉన్నారు అని. 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాడు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తేనే కొంతమందికైనా భయం కలుగుతుంది. లేదంటే ఇలాంటి పోస్టులు వస్తూనే ఉంటాయి, మనం ఏమీ పీకలేరు వీళ్ళు, ఏమీ చేయలేరు వీళ్ళు, అందువల్ల ఇలాంటి పోస్టులు వస్తూనే ఉంటాయి. మనము పోలీస్ వ్యవస్థ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కావచ్చు, ఎవరైనా సరే సీరియస్గా తీసుకొని ఆ ఆర్జీవీ గారిని లోపల వేస్తేనే
చాలామందికి మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాడు చేసే చేష్టలన్నీ మనం చూస్తూ ఉంటాం కదా, ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో వాటిల్లో అమ్మాయిలతో డ్యాన్సులు, అమ్మాయిల బొడ్ల మీద మందు గ్లాసులు పెట్టాలి, ఈడి వేసాలు, అసలు బస్టు పెట్టేస్తున్నారు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని. ఇలాంటి వాటి వల్ల సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి వాటిని మనం విడిచిపెడుతుంటే ప్రతి చిన్నదానికి కూడా ప్రతి ఒక్కడు కూడా మనుషుల మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఎవడేం పీకలేడని చెప్పి, ఎవడేం చేయలేడని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అందువల్లే ఇలాంటి వాటిని కూడా మనం స్పందించి ప్రతి ఒక్కదాన్ని ఇచ్చేయాలండి. ఈ అరెస్ట్ అయ్యే వరకు మాత్రం నిద్రపోకూడదు. ప్రతి ఒక్కడును వీడి మీద నిరంతరం ఫోకస్ పెట్టాలి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.